నమస్కారం. నా ఛానల్ స్వాబ్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టండి. మరియు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈరోజు వీడియో జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ స్టామినా ఎంతెంత? ఇవి చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి చావో రేవో తేల్చుకోవాల్సిన ఎలక్షన్స్. వాళ్ళు ఇద్దరు ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోదలుచుకోలేదు. 75+ ఇయర్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు జనవరి నుంచి 100 సభలకు పైగా పాల్గొన్నారు ఆయన ఈ ఎండలో. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి 45 degrees టచ్ అయింది. ఈ టచ్ అయిన ఎండలో ఆయన 100కు పైగా మీటింగ్స్లో, వివిధ రకాలైన మీటింగ్స్లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి 40 రోజుల ముందు నుంచి అంతే నంబర్ ఆఫ్ మీటింగ్స్లో పాల్గొన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి కంపారిటివ్లీ యంగ్. జగన్మోహన్ రెడ్డితో సేమ్ ఏజ్ ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం 50 సభల్లో పాల్గొన్నాడు ఆయన. లోకేష్ మనకి కౌంట్ సరిగా లేదు. పవన్ కళ్యాణ్ 50 సభలు ప్లస్ సమ్ 21 కాన్స్టిట్యుయెన్సీస్, సో 71, అరౌండ్ 70 సభల్లో పాల్గొన్నాడు. నేను మీ అందరినీ ఆలోచించండి ఒకసారి. ఆ ముసలాయన 70 ఏళ్ల పైబడిన వయసులో 100 సభలు ఈ సమ్మర్లో. హీ హ్యాస్ రియల్ స్టామినా. జగన్మోహన్ రెడ్డి ఎలాగో తిరిగాడు. పవన్ కళ్యాణ్ ఇంకొన్ని ఎక్కువ ప్రదేశాల్లో తిరిగి ఉండవలసిందేమో, అంటే ఇన్ కంపారిజన్. సో ఫిజికల్ స్టామినా టెస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఆన్ పార్ విత్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హ్యాస్ ద సేమ్ స్టామినా, అట్లీస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఇంకొకటి, రెండవది, ది కంటెంట్ అనేది చూసుకుంటే, అంటే ఎదుటి వాళ్ళని ఒక రకంగా అసభ్య పదజాలాలతో కానీ, హేట్రెడ్ కైండ్ ఆఫ్ అంటే హీనపరిచే మాటలు కానీ మాట్లాడింది జగన్ రెడ్డి నాకు తెలుసలేదు. బట్ చంద్రబాబు నాయుడు అయితే కొంచెం హద్దు మీరి మాట్లాడాడు ఆయన. సరే, ఇంక పవన్ కళ్యాణ్ సంగతి మీరు చెప్పక్కర్లేదు. కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ది అద్భుతమైన స్ట్రాటజీ అనుకుంటాం. గెలవకపోతే పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడాడు కాబట్టి గెలవలేదు అనుకుంటాం. అది. బట్ జనరలీ ది కంటెంట్ అండ్ దెన్ ది వర్డ్స్, చాయిస్ ఆఫ్ వర్డ్స్, అంటే వాడిన పదజాలం యొక్క ఎంపిక చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి బెటర్. సో పొలిటీషియన్స్ ఇవి చూసుకుంటారనుకుంటా నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.